మా ప్రభు నేర్చుకిస్తున్నాం మనం ఏంటంటే శుభావందండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగేసి వారిని ఆశీర్వదించను అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మ రాత్రి తెలిసి ప్రార్థన చేస్తే వేసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చండి. వెంటనే స్టాడీస్పెట్టిన చూడండి కూడా దేవుడే మనల్ని బ్రతికించే దేవుడు అనమాట. ఆయన తన ప్రజలకు బలం ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ఆన్మకి మనం బ్రతికిస్తున్నాడు, మన బాధలు నెమ్మది కలిగిస్తుంది అనమాట. ఏమో తన ప్రజలకు సమాధానం కలిగిస్తే దేవుడు అనమాట. వాళ్ళని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అనమాట. ఏ పని రాకుండా ఏమన్నా కాపాడే దేవుడు అనమాట. ఆయన మీ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటున్నారు. ఇది మొదలకు నిరంతరము రాకుండా కూడా ఎవరిని కాపాడుతూ ఉంటున్నారు. తనని మరొకటి నిజంగా మరొకటి వారికి సమీపంగా ఉన్న దేవుడు మన దేవుడు అనమాట. బాధపడే వారికి న్యాయం తెచ్చి దేవుడు, ఆరోగ్యం వారికి ఆహారం చేసి దేవుడు అనమాట మన దేవుడు అనమాట. ఆయన వల్ల మనకు తిరగలుగుతుంది అనమాట. మనం తిరగగా మన బాధ అంగీకరించి ఆయన మన స్వస్థపరచగలడు మన దేవుడు అనమాట. ఎవరు మనసు అయితే దాని మీద ఆడకుండా వాడిని పూర్ణ గలవాలుగా చేసే దేవుడు మన దేవుడు అనమాట. సమస్యలు వారు బలవించే దేవుడు ఆయన, దేవుళ్ళకి బలాభివృద్ధి కలిగేసి దేవుడు ఆయన అనమాట. భయపడుతున్నాను దేవుడు అయినా దిగులు పడుతుంది, నేను బలపడుతున్నారు, నీ సహాయం చేయవాడిని నేనే అంటున్నారు అనమాట. నేనే దేవుడు అంటున్నారు. విశ్వపరిషత్ దేవుడే నేను రక్షిస్తాడు అన్నారు అనమాట. నేనే నా చిత్తానుసారంగా ఎత్తుకొని నేను చేసాను అన్నారు అనమాట. నేను నీకు ముందుగా పోసినట్టు సహాయం చేస్తానంటున్నారు అనమాట. ముందుగా చెరుకెత్తుకుని అన్నీ సహాయంటే కూడా ఎత్తుకోవడం నేను అన్నారు అనమాట. నేనేం చేసిన సందర్భ ఎత్తుకొని రక్షించడం నేను అన్నారు అనమాట. స్త్రీ తనకు బిడ్డను కన్నెప్పుకున్న తన చెరుకు నచ్చిన వారిని మస్తరుగా నేను మరణ అంటున్నారు అనమాట. చుట్టూ ఆయనతో కావాలండి వారిని రక్షిస్తుందనమాట. దేవుడు మనకు అనమాట. ఆత్మకాలంలో మనకు సహాయకుడు అనమాట. ముచ్చుకునే బ్రహ్మించుకోమన్నారు, ఒకరికి పెట్టుకోమన్నారు అనమాట. భూమి కోసం నేను సంతానంగా ఆస్వాదిస్తానంటున్నారు అనమాట. తిన పని చేస్తానంటున్నారు. దావిది చేస్తే నేను చూపిస్తాను అనమాట. దేవుడు మనకు బలాన్నిచ్చి దేవుడు చేతులు నుంచి దేవుడు సమాధానం కలిగించాడు మన దేవుడు, ఆస్వాదించాడు మన దేవుడు అనమాట. గొప్పగా ఈ భూమి కోసం మేము సందర్భంగా చేస్తున్నాడు. భూమి కోసం మేము సందర్భంగా చేస్తున్నాడు. ఇంకా భూమి సమస్య నేను ఇచ్చేస్తానన్నారు. ఇంకా ఇంత మంచి అనుభవించిన దేవునికి చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మౌనంగా శ్వాసమంత్ర ఘనమైన తీసుకొని మాత్రం పెట్టిని పెరిగి జ్ఞానం చేసుకుని ఇంటి దగ్గర పెట్టి వస్తుంది నాకు కొట్టుకుంటుండే చిన్న బిడ్డలు మంచి అయిపోయింది. దేశాలు దేవుని దేవుడు తెచ్చండి. ఆ దేశం వరకు ఆ దేశం తెచ్చండి. మన దగ్గర స్వశ్వాసం వేరే వచ్చింది. నేను వాళ్ళ అతన్ని మిత్రులు రాని మీరు శ్రేణి చెప్పని దయచేయమని మా ప్రేమ నేర్చుకుని అడిగి అడిగి ప్రార్థిస్తాను ఉంటుంది. నేను దీనికి వద్దని మా కుటుంబాన్ని కూడా వినామం తీసుకొని మనం తీసుకుంటున్నామండి. God bless you.